నీకు ఆయుష్నిచ్చింది ఎవరు? కష్టపడటానికి నీకు ఎవరిచ్చింది? కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? భర్తనిచ్చింది ఎవరు? భార్యనిచ్చింది ఎవరు? పిల్లలు ఇచ్చింది ఎవరు? ఉద్యోగాన్ని ఇచ్చింది ఎవరు? వ్యాపారం ఇచ్చింది ఎవరు? వ్యవసాయం ఇచ్చింది ఎవరు? ఆ మందలో పశువులు ఇచ్చింది ఎవరు? మరి ఈ రోజుకు బతికొనా అంటే ఎవరు? మరి ఆ దేవునికి ఇవ్వడానికి నీకు ఎందుకు మనసు రావట్లేదు? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందదగిన వాడు. ఆ సమయంలో మొదటి గ్రంథంలో అన్న బిడ్డలు లేక నిందలతో అవమానాలతో ఉన్నప్పుడు శిలోహు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. అయ్యా ఒక్క మగబిడ్డను దయచేయ్యా అని మొక్కుబడి చేసింది. అయ్యా నువ్వు ఆ బిడ్డనిస్తే ఆ మొదట బిడ్డను తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తానయ్యా. ఆ మాట ప్రకారంగా దేవుడు ఆమెను దర్శించాడు, గర్భం తెరిచాడు. అన్న గర్భం ధరించి నెల నిండిన తర్వాత ప్రసవించిన తర్వాత అతనికి సమూయేలును పేరు పెట్టేసింది. ఆ బిడ్డను తీసుకొచ్చేసి దైవజనుడి చేతిలో దేవుని సన్నిధిలో పెట్టేసేసింది.